వర్మని కర్మన్న నాగబాబు వల్లనే ఈ రాద్ధాంతం అంతా అని అందరూ అన్నారు. అతను ఏ మాటలు మాట్లాడకుండా హ్యాపీగా ముద్దాగా ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేవి కాదు. ఇన్స్పైట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఒకవేళ అలా మాట్లాడినా అతను మాట్లాడే హక్కు మాట్లాడాడు. యాజ్ ఎ బీజేపీ రిప్రజెంట్ చేస్తూ బాగా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఇతను అక్కడికి వెళ్ళి వచ్చిన అవకాశాన్ని అంత పర్సనాలిటీ వేసుకుని ఏదో వాగాడు. జనాలు వదిలేస్తారా వాగితేనే? అసలే హీట్లో ఉన్నారు. అక్కడ వర్మకి ఏమి ఇవ్వకుండా వీళ్ళంతనే దుబ్బేశారు. పవన్ కళ్యాణ్ కూడా పొరపాటు ఉంది. అక్కడ కానీ అతనికి ఇస్తే ఇంకొక పవర్ హౌస్ ఏర్పడుద్దేమో అని చెప్పేసి, ఒకే చోట 2 కుంపట్లు ఎలాగని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ కూడా బ్యాట్ చేసి దీని అంతటికీ తందాంతానా అన్న చంద్రబాబు నాయుడు తందాంతానా అనలేదు. ఇతను కోరుకున్నాడు, అలా ఇచ్చారు. కానీ దాని వెనకాల ఉన్న రాజకీయం అర్థం చేసుకున్నంత అమాయకుడు కాదు ఆయన. వీళ్ళందరికంటే అనుభవించదు చంద్రబాబు నాయుడు గారు. బాగా తెలిసిపోయేది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడి జబ్జాగా మాట్లాడి కూడా వాళ్ళు ఓన్ బ్రదర్. అక్కడ గెలిచింది ఎవరి వల్ల గెలిచాడు? వరం వల్ల గెలిచాడు. అదంతా మర్చిపోయి ఇతనికి ఇచ్చి ఇతను మళ్ళీ అతని కర్మ. వర్మని నువ్వు కర్మ అంటే వలన నీది కాదు అసలు. పవన్ కళ్యాణ్కి పెద్ద కర్మ ఇది. పిఠాపురం వాళ్ళకి పెద్ద కర్మ. నువ్వు ఇలా మాట్లాడు, నీకు అసలు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది పెద్ద కర్మ అయిపోయింది.